మా కూరగాయల బండి వచ్చింది. మా బండి వద్ద తాజా తాజా కూరగాయలు. బాబు గారికి నమస్కారాలు. అయ్యా, మీరు కుప్పం ప్రజలందరికీ ఒక గొప్ప సందేశం ఇచ్చారట. అందరినీ కోటీశ్వరులు చేస్తాను కూరగాయల వ్యాపారంలో అని చెప్పారని తెలిసింది. ఎలాగో కొంచెం సవివరంగా వివరించండి. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి. ఇలాంటి జోకులు చాలా కాలమైందిరా బాబు. చాలా సంతోషం బాబు గారు. అయితే మిమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు బాబు గారు. మీరు 14 ఏళ్ల నుంచి ఏం చేశారని చెప్పి కూడా అడుగుతున్నారు. మరి ఇన్నేళ్ళు ఏం పీకారని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు బాబు గారు. మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళమ్మ రావాలి. మా కూరగాయల బండి వచ్చింది. మా బండి వద్ద తాజా తాజా కూరగాయలు. బాబు గారు చాలా సంతోషం బాబు గారు. ప్రజలకి భోజనం లేకపోయినా చక్కటి విమానాశ్రయం తెస్తానని చెప్పారు. అంతే బాబు గారు మీ గొప్ప. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి, ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక. బాబు గారి గొప్పతనము బ్రహ్మలోకానికి కూడా తెలిసిపోయి బ్రహ్మగారు కూడా స్పందించారు బాబు గారు మీ గురించి. అది సరే, మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఏమిటి, ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేస్తే పైసలు ఇచ్చేస్తాయా? ఆహా, ఏమి సెలవిచ్చారు బాబు గారు. తమలో నేను మీకోసం బతుకుతున్నా. ఈ ఒక్క విషయంలోనూ మాత్రం గొప్ప సావటవరా. ఏమన్నారు బాబు గారు? మీరు మా కోసమే బ్రతుకుతున్నారు, అంతా తెలుసు బాబు గారు. మీ జాతి, మీ యొక్క స్వజాతి కోసమే మీరు బతుకుతున్నారు బాబు గారు, మాకు బాగా తెలుసు బాబు గారు. నాకు అన్ని సాధించా. ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఒరే బొల్లిగా, ఇంకా ఓవరాక్షన్ ఆపేసి ఓ పని చేయరా. నువ్వు ఇంకా ఏమీ పోటీ చేయకుండా మానేరు ఇంట్లో తొంగోరా వేద్దావా. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఉండాలి. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఒరే, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో తమిళ సినిమాలు చూశాను. ఇంత ఓవరాక్షన్ ఏ సినిమాలో కూడా లేదురా. నువ్వు ప్రజల కోసమే జీవిస్తున్నావా? నీ జాతి అంటే ఏం జాతిరా? నీ స్వజాతి అంటే నీ కుల గజ్జి అన్నీ కూడా ఉంటాయిరా. ఇవన్నీ నమ్మేటట్టు ఎవరు ప్రజలు లేరురా. నువ్వెన్ని సొల్లు మాటలు చెప్పినా గాని ప్రజలు నమ్మర్రా బొల్లిగా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. వాళ్ళమ్మ రావాలి. మా కూరగాయల బండి వచ్చింది. మా బండి వద్ద తాజా తాజా కూరగాయలు, ఫ్రెష్ అయిన కూరగాయలు మా బండి వద్ద లభించును. బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, టమాటాలు, చిక్కుడుకాయలు, నీ బొందకాయలు, నీ శార్దంకాయలు, నీ బెండా కూరగాయలు ఇవన్నీ పడిచి మడిచి పెట్టుకోరా పెద్దవా. ఏమిటి, అంతర్జాతీయముగా కూరగాయలు ఉత్పత్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తావా? నీ మొక్కసారి అద్దంలో చూసుకోరా. క్యాలీఫ్లవర్, కందగడ్డ, శామగడ్డలు, కాకరకాయలు. బొల్లిబాబు గారు, మీరు 14 సంవత్సరాలు ప్రజల చెవుల్లో పెట్టినటువంటి క్యాబేజీలు, కాలీఫ్లవర్లు ఇక చాలు గాని అక్కడ హెరిటేజ్ నుండి నీకు కాల్ వస్తుంది. నీ సహధర్మచారిని బుబ్బు పిలుస్తుందట. అక్కడ బర్రెలు బావా బావా అని బొల్లి బావా నడుస్తున్నాయట. వెళ్ళి వాటికి గడ్డేసుకో బొల్లిబాబు. బాయ్.